ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలైతే ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే క్రమంలో ఇండియన్ ఆర్మీ అయితే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే భారత సైన్యం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సెలవుల్లో ఉన్న జవాన్లను తక్షణమే విధులకు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ హఠాత్ నిర్ణయంతో కొన్ని కుటుంబాల్లో భావోద్వేగ తాకిడి అయితే మొదలైంది. అలాంటి సంఘటన మహారాష్ట్ర జల్గావ్ జిల్లా పాచోరా గ్రామానికి చెందిన జవాన్ మనోజ్ పాటిల్ కు కూడా ఎదురైంది. మే 5న యామిని అనే యువతిని వివాహం చేసుకున్న మనోజ్ 3 రోజుల కిందటే పెళ్లి చేసి జీవితాన్ని ప్రారంభించాడు. పెళ్లి సందర్భంగా సెలవులు మంజూరు చేసిన ఆర్మీ అధికారులు ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారడంతో హఠాత్తుగా విధులకు రావాలని చెప్పేసి పిలుపునిచ్చారు. వారే సెలవులు ప్రకటించినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా విధుల్లోకి రావాలని చెప్పి మెసేజ్ చేయడంతో హుటాహుటిన మనోజ్ కూడా బయలుదేరడం జరిగింది. పిలుపు వచ్చిన మరుక్షణమే మనోజ్ తన కిట్లు సిద్ధం చేసుకుంటూ తను ఏదైతే ప్రయాణం స్టార్ట్ చేశాడో అది చూసిన వారి కుటుంబ సభ్యులైతే భావోద్వేగానికి గురయ్యారు. తన భార్య యామిని కన్నీళ్లు కట్టలేకపోయినప్పటికీ కూడా దేశభక్తికి అయితే తల వంచక తప్పలేదు. తాను సింధూరంతో తొలిసారిగా పెళ్లి చేసుకుని ఆర్మీ విధుల్లోకి వెళుతున్నాడు కాబట్టి ఇదే క్రమంలో అతని భార్య యామిని అయితే ఆ సింధూరాన్ని తన నొదుట దిద్దడం జరిగింది. రైల్వే స్టేషన్ వద్ద కూడా భర్తను వీడే క్షణాలు ఆ కుటుంబానికి ఎప్పటికీ మర్చిపోలేని ఘటనగా మిగిలిపోతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదే రేంజ్లో వారు ఏ రేంజ్లో భావోద్వేగానికి గురవుతున్నారో కూడా మనకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. ఇక జై హింద్ అంటూ కూడా తను విధుల్లోకి వెళుతూ ఉంటే కూడా తిలకం దిద్ది మరి తన భార్య జై హింద్ అంటూ యుద్ధ భూమికి పంపించింది వీరనారి అని చెప్పుకోవాలి. ఆ క్షణాలు మనోజ్ కుటుంబ సభ్యులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. పెళ్లి శుభకార్యం పూర్తవక ముందే దేశ సేవ కోసం తన మనవడిని పంపిస్తున్నాననే గర్వంతో కన్నీళ్లు పెట్టుకున్నారు వారి కుటుంబ సభ్యులు, పెద్దలు కూడా. ఇప్పుడు మనోజ్ పాటిల్ ఆపరేషన్ సింధూర్ అనే స్పెషల్ మిలిటరీ మిషన్లో భాగంగానే విధుల్లోకి వెళ్ళడం జరిగిందనమాట. అయితే మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు అందుకు సంబంధించిన విజువల్స్. तुमच्या घरी सत्यनारायण होता पण मात्र ते ड्युटी जॉईन करता आहे तुमचे पती. मला खूप अभिमान आहे. माझे मिस्टर बॉर्डरवर चालले. आज आमचं सत्यनारायणची पूजा होती तरी मी त्यांना सपोर्ट करते. जावं असं. देशाचं संरक्षण महत्त्वाचं वाटतंय तुम्हाला? हो, देशासाठी जावं असं. काय सांगणार तुम्ही? काहीच नाही. ठीक आहे. तुमच्या घरी सत्यनारायण होता पण मात्र ते ड्युटी जॉईन करता आहे तुमचे पती. मला खूप अभिमान आहे. माझे मिस्टर बॉर्डरवर चालले. आज आमचं सत्यनारायणची पूजा होती तरी मी त्यांना सपोर्ट करते. जावं असं. देशाचं संरक्षण महत्त्वाचं वाटतंय तुम्हाला? हो, देशासाठी जावं असं. काय सांगणार तुम्ही? काहीच नाही. ठीक आहे. तुमच्या घरी सत्यनारायण होता पण मात्र ते ड्युटी जॉईन करता आहे तुमचे पती. मला खूप अभिमान आहे. माझे मिस्टर बॉर्डरवर चालले. आज आमचं सत्यनारायणची पूजा होती तरी मी त्यांना सपोर्ट करते. जावं असं. देशाचं संरक्षण महत्त्वाचं वाटतंय तुम्हाला? हो, देशासाठी जावं असं. काय सांगणार तुम्ही? काहीच नाही. ठीक आहे. బంధాలు భావోద్వేగాలు బాధను సైతం పక్కన పెట్టి మరి దేశం కోసం యుద్ధంలోకి దిగుతున్నారు మనోజ్ కుమార్. మహారాష్ట్రకు చెందిన ఓ జవాన్ కూడా. అయితే తను మహారాష్ట్రకు చెందిన మనోజ్ పాటిల్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ ఉన్నారు. కాగా తనను పెళ్లి కుదరడంతో కొన్ని రోజుల కిందటే స్వగ్రామానికి తిరిగి వచ్చారు. ఈ నెల 5న అతనికి వివాహం జరిగింది. అయితే ఇదే క్రమంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇండియా పాక్ మధ్య ఘోరమైన యుద్ధం కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. దీంతో అర్జెంటుగా తిరిగి రావాలని మనోజ్ పాటిల్కు ఆర్మీ నుంచి ఫోన్ రావడంతో బార్డర్కు తరలి వెళుతూ ఉన్నారు. అయితే అదే క్రమంలో అయితే వారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా భావోద్వేగానికి గురవుతున్న విజువల్స్ అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. అయితే ఫోన్ కాల్ వచ్చినప్పుడు కుటుంబ సభ్యుల
వీళ్ళంతా భయాందోళనకు గురయ్యారు ముందుగా. కానీ మనోజ్ భార్య యామిని మాత్రం పెళ్ళైన 3 రోజులే అయినప్పటికీ కూడా దేశ రక్షణే మాకు ముఖ్యం, అందుకోసం నా సింధూరాన్ని బార్డర్కు పంపుతున్నా అంటూ భర్తను బార్డర్కు పంపించింది. ప్రజెంట్ ఈ వార్త ఎక్కడ చూసినా కూడా నెట్టింట వైరల్గా మారిపోయింది. ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరూ ఈ సన్నివేశాన్ని చూసిన ఎవరైనా కూడా భావోద్వేగానికి గురికాక మానరనే చెప్పుకోవాలి. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య ఏదైతే హై టెన్షన్ నెలకొందో ఈ నేపథ్యంలోనే ఆర్మీ జవాన్లందరికీ కూడా అయితే సెలవు అనేది రద్దు చేయడం జరిగింది. ఈ సెలవుల్లో ఉన్న జవాన్లను హఠాత్తుగా అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది ఇండియన్ ఆర్మీ. ఇదే క్రమంలో పెళ్ళైన 3 రోజులకే యుద్ధానికి రావాలంటూ మెసేజ్ అందడం జరిగింది ఆర్మీ అధికారుల నుంచి. అయితే ఇదే క్రమంలో ఆర్మీ అధికారుల పిలుపుతో తిరిగి విధుల్లోకి వెళ్ళడానికి మనోజ్ పాటిల్ కూడా సిద్ధమయ్యారు. అండ్ ఈ క్రమంలోనే వారి కుటుంబ సభ్యులు ఎంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చెందారు. ముందుగా పెళ్లి కోసం సెలవులు మంజూరు చేసిన ఆర్మీ అధికారులే యుద్ధ పరిస్థితులు కొనసాగుతుండడంతో తిరిగి విధులకు హాజరు కావాలని చెప్పడంతో మనోజ్ పాటిల్ అయితే ఈ ప్రయాణానికి సిద్ధమయ్యారు. అయితే ఇదే క్రమంలో తన భార్య ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. దానికి సంబంధించిన ఈ విజువల్స్ అనేటివి నెట్టింట వైరల్ అవుతూ ఎంతో మందిని అదే విధంగా భావోద్వేగానికి గురి చేయడం అయితే జరుగుతూ ఉంది. विमान आहे, माझे मिस्टर बॉर्डरवर चालले. आज आमचा सत्यनारायणची पूजा होती, तरी मी त्यांना सपोर्ट करते, जावं असं. देशाचं संरक्षण महत्त्वाचं वाटतंय तुम्हाला? हो, देशासाठी जावं असं. काय सांगणार आहात तुम्ही? काहीच नाही.